హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అండి? ఇది మండే నైటు ఇడ్లీకి పెట్టానని చెప్పాను కదండి. నైటు పిండి పట్టేసుకున్నానండి. గ్రైండర్లో ఏమీ వేయలేదండి, మిక్సీలోనే పట్టుకున్నా. ఒక 6 అవర్స్ అట్లా నానబెట్టుకొని, రవ్వ ఒక గంట ముందు నానబెట్టుకొని, ఇది ట్యూస్డే మార్నింగ్ అండి. పూజ చేసుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ చేద్దాం. టిఫిన్కి రెడీ చేయాలండి. స్కూల్కి వెళ్తుంది పాప ఈరోజు. ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నానండి. నైట్ అంతా నిన్న వీడియోలో ఇడ్లీకి పెట్టాను కదండి. ఇప్పుడు నైట్ సాల్ట్ ఏమి వేయలేదండి. నేను మార్నింగే సాల్ట్ వేసి కలుపుకుంటానండి. పిండి చూడండి ఎంత బాగా పులిసిపోయిందో. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చట్నీ ప్రిపేర్ చేస్తానండి. ఈరోజు పల్లి చట్నీ చేద్దాం అనుకుంటున్నా. కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నా కానీ కొబ్బరి లేదండి, అందుకే పల్లి చేస్తున్నా. ఇప్పుడు ఇడ్లీకి పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ కొన్ని వాటర్ పెట్టుకోవాలండి. ఒక 2 గ్లాసు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టి అవి వేడైన తర్వాత ఇట్లా నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు ఇడ్లీ పెట్టుకోవాలండి. అట్లా తొందరగా ఉడికిపోతాయండి, బాగుంటుంది అట్లయితే. ఇడ్లీకి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఒక స్పూన్ కాదులేండి, కొంచెం లైట్గా అక్కడ కొంచెం బాగా పడింది తీసినండి. మళ్ళీ తర్వాత జస్ట్ చేతికి ఇట్లా అద్దుకొని ప్లేట్స్కు రాసుకోవాలండి. చూడండి లైట్గా అట్లా రాసుకున్న తర్వాత ఇడ్లీ పిండి చేస్తున్నాండి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి ఫుల్గా వేయొద్దండి, సగం వేయాలి. తర్వాత ఇడ్లీ పొంగుతుంది. మనం ఫస్ట్ ఫుల్ వేసి పెడితే ఇడ్లీ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. చూడండి నేను సగం సగం వేసుకుంటున్నా. ఇడ్లీ ఈరోజు చాలా బాగా వచ్చిందండి. మంచిగా మనం పొంగుతాయండి, మెత్తగా సాఫ్ట్గా వస్తాయి, బాగుంటుంది. చూపిస్తా చూడండి ఇడ్లీ ఎంత స్మూత్గా. చూడండి ఇట్లా కొన్ని గ్లాసులో వాటర్ తీసుకొని స్పూన్ అందులో వాటర్లో ముంచుకుంటూ తీయాలండి. వేడి వేడి ఉన్నప్పుడే బాగా వస్తే. చూడండి మా పాప తింటుంది, బాగుందని చెప్తుంది. నేనే చెప్పమనండి, అయినా టేస్ట్ బాగుందమ్మా నేను అడిగితే బాగుంది అని చూపిస్తుంది. అంటే క్లిప్పు చట్నీ చేసి అప్పుడు పెట్టలేండి, ఇప్పుడు పెడుతున్నా. పాప తిన్న తర్వాత అట్లే రైస్ అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి. బియ్యం కడిగి పెట్టేసుకున్నా. ఇటు పక్కన టీ అయితే పెట్టేస్తున్నాండి. టీ పెట్టుకున్న తర్వాత పాప ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత తనకు జడలేసి తనని రెడీ చేసి, పాప వెళ్ళిన తర్వాత లంచ్ రెడీ చేసి టిఫిన్ బాక్స్ తనతోనే పంపిస్తానండి. ఈరోజు మేమేమి టీచర్స్ లోపలికి రానియడం లేదు. ఇప్పుడు పెద్ద స్కూల్కి వెళ్తుందండి. ఇక్కడ చిన్న స్కూల్లో రానిచ్చావు, ఇప్పుడు 6th క్లాస్, ఇప్పుడు రానిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రాణిస్తలేరండి. మార్నింగే టిఫిన్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ టీ అయితే పెట్టేసుకుంటున్నామండి ఇద్దరము. నేను మా వారిద్దరం మార్నింగ్ టీ తాగుదామని. ఒక పక్కన ఇడ్లీ అయితే అయిపోయిందండి చేసిన. పల్లీలు అయితే సిమ్లో పెట్టి వేయించుతున్నానండి. ఇంతకుముందు పాప తిన్నది కదా అంటే క్లిప్ నేను వేరే పెట్టినండి. కొంచెం కొత్త కదండి, కన్ఫ్యూజ్ అయ్యాను. రేపటి నుంచి చూస్తాను, మంచిగా క్లియర్గా చేసి పెడతామండి. అట్లనే చట్నీ పోసి పెట్టుకుందామని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి పోసి పెడుతున్నానండి. అట్లనే 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు టమాటాతో వేస్తున్నాను. కొంచెం కలర్ ఆరెంజ్ వస్తుంది, బాగుంటుందని. ఇవి ఒక నూనెలలో కూడా ఇవి మంచిగా గోలించుకోవాలండి. ఇటు టీ అయితే మరిగిపోతుందండి. గ్లాస్లో పోసుకొని ఒక 5 మినిట్స్ అట్లా కూర్చొని రిలాక్స్ అయ్యి టీ తాగుతామండి. ఈరోజు కూరగాయలు తెమ్మని చెప్పినా అండి. చూపిస్తా. అవి కూడా తెచ్చిన తర్వాత మిక్సీలో వేసాను కదండి, చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పోసి పెట్టేసిన. మిక్సీ పట్టే క్లిప్పు మిక్స్ అయిందండి, తీసినా కానీ యాడ్ చేయలేదు అనుకుంటా. నేను చేసిన పోసి పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో, కలర్ అట్లా వస్తుందండి. ఓకే అండి, బాయ్.